హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది భయ్య. ఇక ఏసీలు అయితే తెగ బిగించేస్తున్నాము. అయితే అలాగని చెప్పి ఏంటంటే రాత్రి 8 అయిపోయింది. లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశాడు భయ్య. ఎలా అయినా ఏసీ బిగించాలన్నా చిన్నపిల్లలు ఉన్నారు అంటే. అయితే సరే అని చెప్పి మరి మా చిన్నపిల్లలు అనేటప్పటికి మనం కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదని చెప్పి వచ్చాం. ఇగోండి మనోడైతే చూడండి చక్క ఇప్పేస్తున్నాడు. మన సాయి అన్నమాట. చక్క ఇప్పేస్తున్నాడు, చూసారు కదా. ఇదేంటంటే ఇండోర్ యూనిట్ అనమాట. ఇది చూడండి చక్క ఇప్పేసి దీన్ని మనకి వాళ్ళకైతే మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక నుంచి మీరు ఎప్పుడైనా ఏసీ తీసుకోవాలనుకుంటే ఏ కంపెనీ ఏంటి అనేది కూడా మీరు చూసుకొని తీసుకోవాలి. రూమ్ సైజుని బట్టి ఎంత సైజు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో చూడండి మన సాయిగడ అయితే అంటే మార్కింగ్ అయితే చేస్తున్నాడు చాలా వేగంగా. ఎందుకంటే అప్పటికే 8:30 అయిపోయింది భయ్య. ఇంకా మనం చాలా లాంగ్ వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలంటే. అందువల్ల ఏంటంటే ఇక హోల్ కూడా వేసుకుని డ్రిల్లింగ్ మిషన్తో ఇప్పుడైతే అంటే ఇండోర్ యూనిట్ నుంచి అవుట్డోర్ యూనిట్కి మనం అయితే వైర్లు కూడా వేసుకోవాలి. ఇదైతే హైర్ కంపెనీ భయ్య. హైర్లో 1.6 అనమాట, 1.6 టన్స్. సో కస్టమర్ అయితే మనకు తీసుకొని లాస్ట్ మనం వెళ్ళే ముందంటే ఈ కంపెనీ వాళ్ళు రావట్లేదని చెప్పి మనకు ఫోన్ చేశారు భయ్య. అందువల్ల మనం అయితే రావటం జరిగింది. సో మనం అయితే ఇటువంటి చక్క బిగించేస్తున్నాం కదా, చూసారు కదా. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే ఎక్కడ లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి కొంచెం స్పీడ్గానే చేస్తున్నాం మనం కూడా. కానీ ఎప్పుడైనా మీరు ఏసీ తీసుకున్నట్లయితే మాత్రం ఇంటికి రూమ్కి ఏ సైజ్ సరిపోతుంది, రూమ్ సైజ్ అంతా చూసుకొని తీసుకొని భయ్య. ఇదైతే 5 స్టార్ అనమాట. కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుందో, అలాగే ఏసీ ఇదేంటంటే ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది. కానీ అలా అని చెప్పి ఇన్వర్టర్ మీద వేయకూడదు. కానీ కంపెనీ కూడా అయితే ఇన్వర్టర్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్తాడు అనమాట. సో ఇప్పుడైతే మనం ఇది అవుట్డోర్కి అయితే చూడండి, అవుట్డోర్ యూనిట్ కూడా పక్కనే ఉంది. ఈ వైర్స్ అయితే అవుట్డోర్ యూనిట్కి బిగించాలి. సో ఇకండి ఇది అవుట్డోర్ యూనిట్ అనమాట. సో చూసారు కదా. దీన్ని అయితే ఇప్పుడైతే మనం పైకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే దీని నుంచి దానికి వచ్చే కాపర్ పైపులను కూడా కంపెనీ వాడు అయితే 3 మీటర్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఈ కాపర్ పైపులు అయితే అవుట్డోర్ నుంచి ఇండోర్కి బయట నుంచి అయితే మనం కలుపుకోవాలి. సో ఈ రకంగా మనం అయితే కలుపుకున్నాక ఏసీ అయితే మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడొచ్చుకోండి, ఇదైతే 5 స్టార్ అనమాట, 1.6 టన్స్ అనమాట. సో దీని నెంబర్ వచ్చేసరికి 5.05 అనమాట. చూసారు కదా హైరు. అండ్ మనమైతే ఇప్పుడు ఇండోర్ బిగించా వైర్లు అలాగే పైపులు కూడా బయటకు పంపించాం. ఇక బయట అయితే ఇప్పుడు మనం అయితే ఆ వచ్చే కాపర్ పైప్కి మనం కాపర్ పైప్ అయితే జాయింట్ చేయడం జరుగుతుంది. ఇండోర్ యూనిట్ నుంచి మనకి అవుట్డోర్కి వెళ్ళటానికి. సో దానికి ఉన్న క్యాప్లు ఇప్పి ఎయిర్ అయితే ప్రెజర్ అనేది బయటకి ఇప్పడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. కాకపోతే నైట్ అయిపోవడం వల్ల వీడియో విజన్ అయితే రావట్లేదు. సో ఇక మనోడైతే చూసారు కదా, సాయిగడైతే టకటక మనకి కాపర్ పైప్ అయితే జాయింట్ చేయడం జరుగుతుంది. భయ్య ఇది బిగించేటప్పుడు మాత్రం మీరు చూసుకోండి, చాలా జాగ్రత్తగా బిగించాలి. ఎందుకంటే లీక్స్ ఉండకూడదు. అలాగే అవుట్డోర్ యూనిట్ కూడా మనం అయితే పైకి తీసుకురావడం జరిగింది. దీనికి కూడా మనం అయితే వైరింగ్ చేస్తాం. సో ఇప్పుడైతే ఎర్త్ అనమాట, ఎర్త్ కూడా మనం బిగించాలి. ఏసీ పెట్టుకున్నామంటే మస్ట్ సూట్గా ఎర్త్ అయితే ఖచ్చితంగా ఉండాలి భయ్య. సో మనం ఎత్తుకున్న కాపర్ పైపులను కూడా మనకు అవుట్డోర్ యూనిట్కి బిగించుకున్నాం రెడీగా. చూసారు కదా. సో ఇప్పుడైతే మొత్తంగా ఈ పని అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వచ్చి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఆపరేటింగ్ చెప్తున్నాం భయ్య. ఇలాంటి ఎలక్ట్రికల్ పైప్ కూడా రెడీ చేస్తాం. స్విచ్ ఆన్ చేసిన కంపెనీ కూడా అయితే 24లో ఇచ్చాడు. వాళ్ళకి ఏంటంటే మనకు కరెంట్ బిల్ సేవ్ అవ్వాలంటే 24లో పెట్టమని చెప్పాము. లేదు వేగంగా రూమ్ కూల్ అవ్వాలంటే 18లో పెట్టుకోమన్నాం.
సో ఈ విధంగా దాని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కస్టమర్కి అయితే మనం చెప్పడం జరిగింది భయ్య. సో ఇదంతా చూసి కస్టమర్ అయితే చాలా హ్యాపీ అయిపోయాడు భయ్య. ఎందుకంటే హ్యాపీ అయ్యి మనం అనుకునే దానికంటే కూడా మనకైతే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాడు. ఇక ఫ్యాన్ అయితే ఆన్ అయింది చూసారు కదా. సో చూడండి